హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్కి సంబంధించి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్కి సీట్లు వచ్చినాయి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి లాస్ట్ ఇయర్ మార్క్స్ వ్యాజ్ ర్యాంక్ ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఇది అఫీషియల్ డేటా. మీకు కావాలనుకుంటే JEE 2023 అడ్వాన్స్ రిపోర్ట్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. ఇది అఫీషియల్ డేటాలో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది. ఓపెన్ కేటగిరీ అంటే CRL అంటారు, కామన్ ర్యాంక్ లిస్ట్లో ఎంత వచ్చింది. కేటగిరీ వైజ్ కూడా చెప్తానండి. OBC, EWS, SC, ST వాళ్ళకి సంబంధించిన కూడా కేటగిరీకి సంబంధించి కూడా సపరేట్ వీడియోస్ చేస్తాను నేను. ఒక వీడియోలో అంతా కష్టం అవుతుంది కాబట్టి ఇది CRL కామన్ ర్యాంక్ లిస్ట్లో ఎంత వచ్చింది ఏంటి అనేది మీతో ఒకసారి నేను డిస్కస్ చేస్తాను నేను. సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఎగ్జామ్ జరిగింది లాస్ట్ ఇయర్ అంటే 2023లో అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అనేది 360 మార్క్స్కి జరిగింది. 360 మార్క్స్కి మ్యాథ్స్లో 120, ఫిజిక్స్ 120, కెమిస్ట్రీ 120, 2 పేపర్లు కలిపి 2 పేపర్లు రాస్తేనే ర్యాంక్ ఇస్తారు. 2 పేపర్లు కలిపే మినిమం మార్క్స్ రావాలి. మ్యాథ్స్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 888 మార్క్స్ దాటాలి, ఓవరాల్గా 86 మార్క్స్ దాటాలి. అది వాళ్ళు ఇచ్చినటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ 8 మార్క్స్ దాటాలి. మ్యాథ్స్ 8, ఫిజిక్స్ 8, కెమిస్ట్రీ 8 అంటే 24. అవి కాకుండా ఎక్స్ట్రాగా టోటల్గా 86 మార్క్స్ దాటిన వాళ్ళకే ర్యాంక్ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే మీకు ఇంకో వీడియోలో కూడా చెప్పాను, OBC EWS అయితే ప్రతి సబ్జెక్ట్లో 777, ఓవరాల్గా 77 మార్క్స్ దాటితే ర్యాంక్ ఇచ్చారు. అలాగే SC, ST, PWDకి సంబంధించిన వాళ్ళకి 4 మార్క్స్ దాటి ఉండాలి ప్రతి సబ్జెక్ట్లో, ఓవరాల్గా 43 మార్క్స్ దాటిన వాళ్ళకైతే ర్యాంక్ ఇచ్చారు. సో కామన్ ర్యాంక్ లిస్ట్ అనేది అందరికీ ఒకటే. ఓకే, ఆ ర్యాంక్ వేరు, కేటగిరీ ర్యాంక్ వేరు ఉంటుంది. ఇప్పుడు కేటగిరీ ఫస్ట్ ర్యాంక్ చూసినట్లయితే మీరు ఇక్కడ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పటివరకు అడ్వాన్స్ చరిత్రలో ఎవరికి ఫుల్ స్కోర్ రాలేదండి, రాదు కూడా. ఎందుకంటే విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో అంత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని క్వశ్చన్లు చేయగలగటం, అన్ని కరెక్ట్ అవటం కాకపోవచ్చు. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే ఎవరైనా చేస్తారు. అంటే ఎవరైనా అంటే అందరూ చేయకపోవచ్చు కానీ బట్ చేయగలరు. లాస్ట్ ఇయర్ చూడండి, అవుట్ ఆఫ్ 360 మార్క్స్కి 341 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. 341. అది ఒక్కటి చూసి కంగారు పడకండి. ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్తో మనకు సంబంధం లేదు అసలు. అది ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఎవరో ఉంటారు, దాంతో మనకు అసలు పనే లేదు. 100 లోపు ర్యాంక్ చూడండి, 284 మార్క్స్ వస్తే 284 మార్క్స్ కనుక వచ్చినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ ప్రకారం అంటే అరౌండ్ దగ్గరగా 76 మార్క్స్ తగ్గితే, 360కి 76 మార్క్స్ తగ్గితే మనకి ఆల్ ఇండియాలో 100 బిలో ర్యాంక్ వచ్చేసింది. 100 బిలో ర్యాంక్ వచ్చేసింది అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని మార్క్స్, ఎంత పర్సంటేజ్ చూసుకోండి. దగ్గరగా దాదాపుగా 75-80% కనుక మనం తెచ్చుకోగలిగితే, 80% తెచ్చుకోవాలి. 70 to 80 ఉంటే చాలు. 70 నుంచి 80 లోపల ఉంటే గ్యారంటీగా మనకి బిలో 100 ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చండి. నెక్స్ట్ ఇవన్నీ 201 ఎంత ర్యాంక్ వచ్చింది, 301. 1000 చూద్దాం. 1000 బిలో ర్యాంక్ రావాలంటే 219 మార్క్స్కి వచ్చేసిందండి. 219 మార్క్స్కి లాస్ట్ ఇయర్ మనకి అవుట్ ఆఫ్ 360కి 219 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 1000 బిలో ర్యాంక్ అయితే వచ్చింది. మరి 219 మార్క్స్ అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది చెప్పండి. దగ్గరగా మనం 50% తీసుకుంటేనే 180 మార్క్స్. 60 తీసుకున్నాం అనుకోండి, 60 దగ్గరలో ఉన్నదరం అంటే 60% మార్క్స్ కనుక మనం తెచ్చుకోగలిగితే, 60% మార్క్స్ తెచ్చుకోగలిగితే మనం డెఫినెట్గా గ్యారంటీగా బిలో 1000 లేదా 1200 బిలో ఖచ్చితంగా ఉంటామండి, 60% తెచ్చుకోగలిగితే. నెక్స్ట్ ఇంకా మాట్లాడదాం చూడండి. సో 2000 బిలో ర్యాంక్ చూడండి ఒకసారి. 2000 ర్యాంక్ చూడండి, 2000కి 191 అంటే అరౌండ్ 53% కూడా ఉండదండి, 51% అనుకోండి. 53% తెచ్చుకుంటే అంటే హాఫ్ ఆఫ్ ద స్కోర్ తెచ్చుకోగలిగితే మీ ర్యాంక్ బిలో 2000 ఉంటుంది. ఓపెన్ కేటగిరీలోనే 2000 ఉంటుంది. మీరు ఆలోచించండి కేటగిరీలో ఇంకా పరిస్థితి ఏంటన్నది. అలాగే 3000 ర్యాంక్ అయితే 174 స్కోర్కి వచ్చేసింది అంటే 50% కన్నా తక్కువ. అంటే మీరు 50% కనుక అంటే వాళ్ళు ఎంతకైనా ఎగ్జామ్ పెట్టచ్చు. వాళ్ళు ఎంతకి ఎగ్జామ్ పెడతారో మనకి తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే 360 మార్క్స్ పెట్టారు. 360 మార్క్స్కి మనం 50% తెచ్చుకుంటే ఖచ్చితంగా బిలో 3000 ఉంటాం, లేదా 3500 మహా అయితే, అంత కూడా ఉండదు అది. సో గ్యారంటీగా మీరు మంచి చోట జాయిన్ అవ్వాలి IITలో అనుకుంటే ఈ స్కోర్ అయితే తెచ్చుకుంటే సరిపోతుంది. 50% అనేది తెచ్చుకుంటే సరిపోతుంది. 5000 బిలో ర్యాంక్ చూడండి, 153 మార్క్స్ అండి. 5000 బిలోకి 153 మార్క్స్ అంటే 40 మార్క్స్, 45%.
45% అప్రాక్సిమేట్, నేను చెప్పాను అప్రాక్సిమేట్గా 45% దగ్గరగా తెచ్చుకోగలిగితే బిలో 5000 ర్యాంకే వచ్చేస్తుంది. బిలో 10,000 ర్యాంక్ చూడండి, మీకు బిలో 10,000 ర్యాంక్ అంటే 125 మార్క్స్ అండి. 125 మార్క్స్ 125 మార్క్స్ వస్తే 10,000 లోపల ర్యాంక్ ఉంటుంది. అంటే మనకి దగ్గరగా 30% అనుకోండి, 35% మార్క్స్ వస్తే 35-36% మార్క్స్ కనుక వచ్చినట్లయితే మనం బిలో 10,000 ఉంటాం. లేదా 40% అనుకోండి, 40 కూడా లేదు అసలు, 40% అనుకుందాం, తప్పే ఉంది. సో 40% నుంచి అంటే 360కి ఎగ్జామ్ జరిగితే మనం ఎప్పుడైనా ఎంతకి ఎగ్జామ్ జరుగుతుందో తెలియదు కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మనకి 40% ప్లస్లో ఉంటే ఏ స్టూడెంట్కి అయినా సరే ఓపెన్ కేటగిరీలోనే 40% కన్నా ఎక్కువ వస్తే, అంటే సపోజ్ 300కి ఎగ్జామ్ జరిగింది అనుకోండి, 120 ప్లస్ స్కోర్ వస్తే మీకు ఐఐటీలో సీట్ వచ్చినట్టే, చూసుకోవాల్సిన పని లేదు. 40% తెచ్చుకోలేమా? ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఇది డేటా, మీకు లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం చూడండి, నేను 14,000 ర్యాంకుల వరకు చెప్పాను. ఇది 14,000 ర్యాంకులకు 111 మార్క్స్ వస్తే 14,000 ర్యాంక్ వచ్చిందండి. 111 అంటే ఎంత అండి? మహా అయితే 35% ఉంటుంది. సో మీరు ఆలోచించుకోండి, కష్టపడి చదవండి, ఏం పర్వాలేదు. మీరు ఏ కేటగిరీ అయినా, నేను చెప్పినంత ఓపెన్ కేటగిరీ, రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి కూడా నేను చెప్తాను. ఓపెన్ కేటగిరీలోనే ఈ పరిస్థితి అంటే ఇంకా మీరు కేటగిరీలో ఆలోచించుకోండి, ఖచ్చితంగా మీరే తెచ్చుకోగలరు. కష్టపడండి, మనకున్న ఈ కొద్ది రోజులు డెఫినెట్గా మీకు సిఆర్ఎల్ఏ మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ఐఐటీలో జాయిన్ అయితే మీ ఫ్యూచర్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.